ఉత్తరప్రదేశ్లోనో ఢిల్లీలోనో ఇంకో చోట ఆవు దేవత అయిపోతుంది వీళ్ళకు. నిజానికి ఆర్ఎస్ఎస్ ఇవాళ చెప్తున్న ఆవు దేవత అనే సిద్ధాంతం సావర్కర్ చెప్పిందేనా, సావర్కర్ చెప్పాడా? ఆ విషయంలో కూడా కోర్టులో సత్యకి సావర్కర్ చెప్పిన విషయం ఏంటంటే, సావర్కర్ ఆవును ఎప్పుడూ దేవుడుగా భావించలేదు, దానిని కేవలం ఒక మనుషులకు ఉపయోగకరమైన జంతువుగానే చూశాడు తప్ప దేవతగా కాదు. చాలా స్పష్టంగా సత్యకి చెప్పాడు. సత్యకి చెప్పినంత మాత్రం 100% నిజమా అనే ప్రశ్న కూడా రావచ్చు. చరిత్రకారులు చెప్పింది నిజం కాదు అని మాట్లాడతారు. ఆయన మునిమనవడు సావర్కర్ను అవమానించారు అని రాహుల్ గాంధీ మీద క్రిమినల్ పరువు నష్టం దావా వేసిన మునిమనవడు సత్యకి సావర్కర్ మాటలను కూడా మీరు వినకపోతే చేసేది ఏం లేదు, చేయగలిగింది కూడా ఏం లేదు. కానీ ఈ విషయాలు మనకు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఎవరైతే సావర్కర్కు మద్దతుగా నిలబడి రాహుల్ గాంధీ మీద కేసేశాడో ఆయనే చెప్తున్న విషయాలు ఇవన్నీ. ఆవు దేవత కాదని, ఆవు మనుషులకు ఉపయోగపడే ఒక జంతువు అని, సావర్కర్ ద్విజాతి సిద్ధాంతాన్ని సమర్థించాడని.